హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. అసలు ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే భయానక వాతావరణం కలిగిస్తోంది. అమ్మాయిలు స్కూల్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, ముసలోళ్ళు పనికెళ్ళినా, పెద్దవాళ్ళు పనికెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా అబ్బాయిల అరాచకాలు మామూలుగా లేవని చెప్పవచ్చు. సో ఎందుకు యువత ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు? ఒక రకంగా చూసుకుంటే డ్రగ్స్ కానివ్వండి, మద్యం కానివ్వండి, ఈ అమ్మాయిల మీద అత్యాచారాలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. ఎందుకు ఈ యువత ఎందుకు ఇలా పక్కదారి తొక్కుతోంది? సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? చాలా బాగుంది సార్. ఈ మధ్య కాలంలో ఎన్ని క్రైమ్ స్టోరీస్ విన్నామంటే అసలు మనం ఇంకా చెప్పలేం. అంత దారుణంగా ఈ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. చిన్నపిల్లల పైన, పెద్దవాళ్ళ పైన, ముసలి వాళ్ళ పైన. అసలు చిన్న పెద్ద అనే తేడా లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఒక అమ్మాయి కనిపిస్తే ఒక కూతురులా, ఒక చెల్లగా ఇలా చూడట్లేరు. కామంతోనే చూస్తున్నారు వాళ్ళు. ఎందుకు? అసలు ఏమైతుంది సమాజంలో? ప్రాబ్లం విత్ ద సొసైటీ ఏంటిదంటే ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ బాగా పెరిగిపోతుంది. యూ టేక్ ఇట్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే ఈవెన్ సోషల్ మీడియా కానీ, లేకపోతే యూ టేక్ ఇట్ ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, లేకుంటే ఇన్ జనరల్ ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా కానీ యూ సీ దట్ ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత వెన్ యు ఆర్ యంగ్ ఓకే పర్లేదు, సంబడి కొంచెం గుడ్ లుకింగ్ ఉన్నారు చూస్తున్నావు ఓకే పర్లేదు, గేజ్ చేస్తున్నావు పర్లేదు. బట్ కానీ సర్టన్ టైం తర్వాత కూడా పీపుల్ ఆర్ లైక్ 50+ ఈవెన్ 60+ పీపుల్ ఆల్సో లైక్ అరే నా కూతురు లేకుంటే అయ్యో నా చెల్లె టైపు లేకుంటే ఇంకోటి అట్లా కాకుండా నా కుటుంబ సభ్యురాలు లెక్క కాకుండా కైండ్ ఆఫ్ ప్రైమిటివ్ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. దే ఆర్ లుకింగ్ ఎట్ ఉమెన్ యాజ్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్స్. వాళ్ళు ఏంటిది ఒక కన్జ్యూమ్ చేసుకున్న ఆబ్జెక్ట్స్, అనుభవించే ఒక వస్తువు లెక్కనే చూస్తున్నారు. దీనికి కారణం ఏంటిదంటే సొసైటీ లోపల మోరల్ ట్రిపిడేషన్ జరగడం. అంటే ఏంటిదంటే మన మోరల్స్ వాల్యూస్ అనేది తక్క అయిపోతున్నాయి. రాను ఏమవుతున్నాయి అంటే కైండ్ ఆఫ్ అది పెరగాలన్నా, మన సంస్కృతి, కల్చరు, కుటుంబ వ్యవస్థ గట్టిగా కావాలన్నా రాను ఏమైపోతుందంటే కైండ్ ఆఫ్ ఎవరిది వారు ఇండివిజువలిస్టిక్ లైఫ్ స్టైల్ వచ్చేస్తుంది. నేను, నా కుటుంబము, లేకపోతే నేను, నా భార్య, నా పిల్లలు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చినాక రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరినీ కూడా మనం ఏదో రకంగా వాడుకుందాం అనే ఒక మైండ్ సెట్ మాత్రమే ప్రజల లోపలికి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి చూస్తే పెద్దవాళ్ళ దాకా, ఈవెన్ వాళ్ళ పిల్లల్ని పెంపకం చూస్తే కనుక మదర్ చెప్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, అరే నీ వస్తువులు ఎవరికి షేర్ చేసుకోవద్దు, నీ టిఫిన్ నువ్వే తినాలి, పక్కోడికి ఎవరికి ఇవ్వద్దు. బర్త్డే వస్తే కనుక కైండ్ ఆఫ్ అరే ఈరోజు అవాయిడ్ చేయ స్కూల్కి, అంటే నువ్వు అనవసరంగా ఎక్స్పెన్స్ పెట్టుకోవచ్చు లేదు, ఎవరికి షేర్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలని ఎవరు నేర్పట్లేదు. సో ఆటోమేటిక్గా పిల్లలు అట్లనే తయారవుతున్నారు, పెద్దవాళ్ళు అట్లనే తయారవుతున్నారు. రెండో కారణం ఏంటిదంటే కైండ్ ఆఫ్ మన సొసైటీ లోపల తెలియకుండానే కైండ్ ఆఫ్ ఒక సబ్స్టాన్స్ అబ్యూస్ బాగా పెరిగిపోతుంది. సబ్స్టాన్స్ అబ్యూస్ అంటే మనం చిన్నగా ఏం చెప్పుకోవచ్చు, ఏదైనా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఎవరైనా సైకియాట్రిక్ డాక్టరో న్యూరాలజిస్టో ఏదో రాసిరు కొంచెం నిద్ర రావడానికో, లేకుంటే యాంగ్జైటీ తగ్గడానికో, లేకుంటే పెయిన్ ఉంది, సమ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సమ్ పెయిన్ ఉన్నది, బెంజోడైజోఫిన్స్ అంటారు, వీటిని ఇస్తారు జనరల్గా ఆ పెయిన్ తగ్గడానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కైండ్ ఆఫ్ దే విల్ టేక్, దాంట్లో హై వస్తుంటారు, ఎక్కతొక్క తీసుకుంటారు, ఆ హై లోపల ఉంటారు. సొసైటీ లోపల వీడ్ కొట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే క్యానబీస్ అంటారు కదా, మన తెలుగులో గంజాయి అంటారు కదా. సో క్యానబీస్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తే హ్యాష్ వస్తుంది, ప్లస్ చరస్ వస్తుంది. దాన్ని చేసుకొని ఇప్పుడు సినిమాలు ప్రమోట్ చేస్తున్నాయి, అరే వీడ్ కొడతాడు మొగోడరాబాయ్ దార్కార్ ఇట్లా అట్లా అని. నేను చూస్తూ ఉంటా చిన్న టౌన్లలో మామూలు చిన్న ఒక షాప్లో సేల్స్ పర్సన్ చేసే అబ్బాయి కూడా వన్ శాలరీ 7,000 8,000 ఉంటుంది, కానీ ఈ స్పెండింగ్ 3,000 రూపీస్ ఆన్ వీడ్. అంటే అంత ఈజీలీ అవైలబిలిటీ పెరిగిపోతుంది. సో ఎప్పుడు స్టోన్ అయిపోయి ఉంటారు అన్నట్టు. ఇప్పుడు వాడికి ఇప్పుడు బయట సెన్సేషన్స్ ఏం తెలియదు, అంటే వాడు ఫుడ్ మీద ధ్యాస ఉండదు, ఏం ధ్యాస ఉండదు. కానీ వాళ్ళకి ఏంటిదంటే మనం ఏదైనా చేయాలన్నా కానీ మన లోపల డోర్సో లెటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ ఈ ఏరియాలో ఉంటుంది. అది ఏం చేస్తుంటుంది అంటే మిమ్మల్ని ఏదైనా కమెంట్ చేయాలి, ఏదైనా లూజ్గా ఇట్లా గేజ్ చేయాలి, లేకుంటే ఏదో చీప్గా బిహేవ్ చేయాలి. సో ఇన్హిబిషన్ ఏం చేస్తారేమో కూడా కెమెరాలు ఉన్నాయి బయట, సొసైటీలు ఏమనుకుంటారు, మనం అసలుకే సైకాలజిస్ట్ అని పేరు ఉన్నది ఇట్లా అట్లా. కానీ లోపల బ్యాక్ ఆఫ్ ద ప్రిమిటివ్ మైండ్ ఏంటిది, అమ్మాయి కనిపిస్తే అబ్బాయి బాగున్నది, ఇదే ఉంటుంది కదా. కానీ ఏంటిదంటే ఈ డోర్సో లేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వెన్ యూ యూజ్ కన్జ్యూమ్ కాన్స్టెంట్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడము, వీడ్ కొట్టడము, డ్రగ్స్ తీసుకోవడము, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ మనం ఒక బైండింగ్ ఏజెంట్గా ఉంటుంది మొరాలిటీ కల్చర్ అనేది. ఈ కల్చర్ పక్కకు పోయింది కదా, పోయినప్పుడు ఏమవుతుందంటే వీ విల్ బీ యాక్టింగ్ లైక్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు, మీరు అన్నదానికి సూటిగా విషయం చెప్తున్నా దాచిపెట్టుకోకుండా.
మీరు మీ ఇంటి లోపల ఒక మేకలను చదువుకున్నారు, ఆవులను పెంచుకున్నారు, బర్రెలను పెంచుకున్నారు, గుర్రాలు పెంచుకున్నారు, గాడిదలు పెంచుకున్నారు, ఏమన్నా పెంచుకున్నారు. యానిమల్ కింగ్డమ్ లోపల దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ లైక్ సర్టన్ ఏజ్ తర్వాత మదరు, ఫాదరు, డాటరు, సన్ రిలేషన్షిప్స్ ఉండే. టిల్ సర్టన్ ఏజ్, మేటింగ్ ఏజ్ వచ్చే వరకు అది తండ్రికి భయపడతారు, తల్లికి భయపడతారు, ఇది ఉంటుంది. మీరు గమనిస్తే కనుక మీరు గోశాలలు లేకుంటే బర్రెలు పెంచేటిది, బయట కుక్కలను పెంచే ఫార్మ్స్ ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేస్తే దే విల్ స్టార్ట్ ప్రొక్రియేటింగ్ విత్ దేర్ పేరెంట్. అంటే చిల్డ్రన్ విల్ బి ప్రొక్రియేటింగ్ విత్ పేరెంట్. అది నార్మల్ సెట్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి ఏంటి, దానికి ఆ సంస్కారం, ఇది కట్టుబాటు తెలివే కదా, జంతువు అది. సో లిటరల్గా మనం ఏమవుతున్నాం, ఒక రకంగా మన ఒక ఇన్హిబిషన్స్ అన్ని పక్కకు పెట్టేసి మనం కూడా జంతువులకి యాక్టింగ్ చేస్తున్నాం. కైండ్ ఆఫ్ ఇప్పుడు సవతి కూతురు అయితే అది నా కూతురు లెక్కనే చూసుకోవాలి కదా, చెల్లె అయితే సవతి చెల్లె. ఇప్పుడు పోర్నోగ్రఫీ కానీ, వీడియోలు కానీ, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఏం చెప్తున్నారు, కైండ్ ఆఫ్ ప్రతి ఒక్క సిరీస్ ట్యాగ్ లైన్ చూడండి, బాబీ కే సాత్ రొమాన్స్, సిస్టర్ కే సాత్, ఇట్లా చిల్లర. ఏంటిదంటే వీడు చూసినోడు, కన్జ్యూమ్ చేసినోడు కైండ్ ఆఫ్ ఒకసారికి ఏమవుతుందంటే డీసెన్సిటైజ్ అయిపోతాడు. నార్మలైజేషన్ ఆఫ్ అది యాక్ట్ అనేది నార్మలైజేషన్ అనిపిస్తుంది. ఓన్లీ ఫిజికల్గా ఒక జంతువు లెక్క అనుభవించాలి, సుఖపడాలి, నేను సంతోషంగా ఉండాలి, అంతే. మనం జంతువులుగా మారిపోతున్నాం. మీరు అన్నదానికి సమాధానం ఏంటిదంటే మనం మనుషుల నుండి, సంస్కారం ఉండే, ఒక కల్చర్ ఉండే వ్యక్తుల నుండి ఒక రకంగా జంతువులుగా మారుతున్నాం, ఒక రకంగా విచ్చలవిడితనం వస్తున్నదని ఒక చిన్నగా చెప్పొచ్చు. కారణం ఏమైనా ఉండొచ్చు, బయట సోషల్ మీడియా అనండి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనండి, వాట్ ఎవర్ మీడియం దే ఆర్ కన్జ్యూమింగ్ అనండి, వాడు నేర్చుకుంటుండే అక్కడ. రెండోది ఏంటిది, గెట్టింగ్ ఎక్స్పోజర్ టు ద గ్లోబల్ థింగ్స్. గ్లోబల్ లోపల ఏంటిదంటే కైండ్ ఆఫ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక 3-4 years కాగానే డివోర్స్ అయిపోతుంది, వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ డివోర్స్ అవుతుంది, ఒక 3-4 పిల్లలు ఉంటారు, ఎవడెవడికో పుట్టిన వాళ్ళు. సో వచ్చిన పేరెంట్ ఏం చేస్తాడంటే వీడు నా కూతురు కాదు కదా, వీడు నా కొడుకు కాదు కదా అని ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్లు ఉంటారు వాళ్ళ దగ్గర, కొద్దిగా లూజ్ టైప్ ఉంటారు. సో మెల్లమెల్లగా అది మన ఇండియాకు కూడా బాగుతుంది. అది ఒక దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మనం. దీనికి కారణం ఏంటిదంటే ఒకటి ఏంటిదంటే సబ్స్టాన్స్ అబ్యూజు, అనవసరంగా అవి ఇవి తీసుకోవడం, దానివల్ల మనకుండే ఇన్హిబిషన్ కోల్పోతున్నాం, మనకుండే సంస్కారం కోల్పోతున్నాం, కాగ్నిటివ్ క్యాపబిలిటీ కోల్పోతున్నాం. విచక్షణ అంటారు కదా, ఇది అరే నా కూతురు, పోనీ నా కూతురు వయసున్న అమ్మాయి, లేకుంటే నా బిడ్డ లాంటిది, ఇట్లా అది ఏమి ఉండలేదు. ఇంకొకటి ఏంటిదంటే కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎవరు డయాగ్నోజ్ చేసుకుంటలేరు, ఎవరు పోవడానికి సిగ్గుపడుతుంటారు. సో కొందరి దగ్గర ఏంటిదంటే పీడోఫైలిక్ టెండెన్సీస్ ఉంటాయి. పెడోఫైలిక్ టెండెన్సీస్ అంటే ఏంటంటే వాడిని రైట్ హెమిస్ఫియర్ లోపల ఏదో చిన్న కణిత అవుతుందో, గడ్డ అవుతుందో, లేకపోతే దానికి ఏదో చిన్నప్పుడు వాడే సెక్షువల్గా అబ్యూజ్ అవుతాడో, ఎన్నో కారణాలు ఉంటాయి. వాడు ఏమవుతాడంటే రాను ఒకసారి విక్టిమ్ ఉన్నోడు పెద్దగా అయినాక వాడే ఒక పర్పెట్రేటర్ అవుతాడు. చిన్నప్పుడు వాడిని ఎవడో ఆగం చేసిండు, అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా చేస్తారు దారుణంగా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని చెప్పుకోలేరు, వాని బాబాయ్ ఏదో ఆగం చేసిండు, లేకుంటే మామని ఏదో ఆగం చేసిండు, ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు, లేకుంటే టీచరు, ఎవడో అబ్యూజ్ చేస్తారు. మీరు ఒకసారి మామూలుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, మన నార్త్ అమెరికా వాటికి సంబంధించిన న్యూస్ చూస్తే అక్కడ ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుంది. అబ్బాయిలు ఆటోమేటిక్గా వీళ్ళు ఎందుకు పెడోఫైల్గా ఎందుకు మారుతున్నారంటే కైండ్ ఆఫ్ వాళ్ళు చిన్నప్పుడు అబ్యూజ్ అయిపోయారు. సో వాడు పెద్ద పెరిగినాక నాకు ఒకసారి జరిగింది కాబట్టి నేను ఇంకోళ్ళని చేసిన తప్పు కాదని ఒక చిన్న మోరల్ కంపాస్ వాడు డిసైడ్ చేసుకుంటాడు. చేసుకుని ఏం చేస్తాడంటే వాడు అదే పర్పెట్రేట్ చేస్తుంటాడు. సొసైటీ లోపల ఇట్లా డిగ్రేడ్ అయిపోవడానికి కారణం దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. మన కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోవడం, రిలేషన్షిప్స్ అనేటివి దూరం అయిపోవడం, ప్లస్ చెప్పేవాళ్ళు లేకపోవడం. మనం ఎవరైనా చెప్పినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పాపం చర్చ్ ఫాదర్ వచ్చి బిడ్డ మంచిగా ఉండండి అని చెప్పిండు, ఒక గరిక పాట చాగంటే అని చెప్తుండు, లేకుంటే మంచి మాటలు చెప్పారు, మనం ఏమంటాం ఏ పాత చింతకాయ పచ్చడి కామెడీ చేస్తాం మనం. అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ ట్రయింగ్ టు హోల్డ్ ద సొసైటీ టుగెదర్. సమాజం ఖరాబ్ కాకుండా, సత్యనాశ కాకుండా కాపాడడానికి దే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏం చేస్తామంటే మనకు నచ్చదు అది, మనకేం చేయాలి, వాడిని కొట్టు వీని కొట్టు, ఏం కాదు ఇట్లా లేచిపో, 3-4 పెళ్లి చేసుకో, ఇది మనకు సంబరం అనిపిస్తుంది. బట్ ఆ మోరల్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే మనం లాస్ అయిపోతామో ఆటోమేటిక్గా మన సొసైటీ డిగ్రేడ్ అయిపోతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.